కోర్టుకు పోయి ఎవరు మాట్లాడకూడదని ఒక ఆర్డర్ తెచ్చారు. అంటే వాళ్ళు చేసిన మాట గాని ఎవరన్నా మాట్లాడితే ప్రజలకు తెలిస్తే వాస్తవాలు అర్థమైతే వీళ్ళ కథ అంతమైపోతుందని ఇప్పుడు అదే పద్ధతి. కల్తీ లడ్డుకు కారణమై కల్తీ నెయ్యుకొని అపవిత్రం చేసి ఇప్పుడు ఎవరు మాట్లాడకూడదంటే దొంగ తప్పించుకోవాలనే ఉద్దేశం తప్ప ఏమన్నా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కూడా మీరు ఆలోచిస్తారు, ఇంకా అలాంటి వాళ్ళు రాజకీయాలకు ఉండడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు మీరు మాట్లాడరని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి చెడుల్ని విశ్లేషించే శక్తి మనకు లేదా అని అడుగుతున్నా. మంచి శాశ్వతంగా జరగాలంటే చెడుని మాట్లాడాలి, చెడును ఖండించాలి, చెడును ఎప్పుడు గ్రహించాలి. అందుకే అప్పుడప్పుడు మనం దీపావళి జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటున్నాం దీపావళి? నవరాత్రి ఎందుకు జరుపుకుంటున్నాం? అది మన సంస్కారం, మన వారసత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నాకు గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి గాని ఒకే ఆలోచన, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని.